ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సినిమా అనగానే కమిట్ అయిన క్యారెక్టర్స్ చేయాలి గానీ అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తే అది ఫ్రస్ట్రేషన్ కింద మారుతుంది. అదే ఫ్రస్ట్రేషన్ ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ along with his team. So let's welcome them. నమస్కారం అండి. నేను ఒక సినిమా డైరెక్టర్ని. నా 30 ఏళ్ల కళ ఈ రోజు నెరవేరుతుందండి. నేను సినిమా డైరెక్టర్ అయితే తప్ప ఊర్లో అడుగు పెట్టనని చెప్పేసి ఊర్లో మాటిచ్చా. మా ఊరు వెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు నేను సినిమా తీయబోతున్న దాంట్లో హీరో ఎవరనుకుంటున్నారు? వచ్చేస్తున్నాడు మా పాన్ ఇండియా స్టార్, నటనం స్టార్. అది చూసారా? రాగానే కథ ఏంటి అడుగుతారు అనుకున్నాను. లేదు, హీరోయిన్ క్యారియర్ ఎక్కడ అడిగారు. అందుకు సార్ మీ పాన్ ఇండియా స్టార్ అయింది. మీరు నా జీవితంలో తీర్చుకోలేను సార్. హీరోయిన్ అమ్మా, హీరోయిన్ రామ్మా. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నిన్ను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది. నా చేతుల్లో ఉంటది అని అంటున్నా. ఓకే. ఇప్పుడు సీన్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమ విషయం వాళ్ళంటే తెలిసింది సార్. మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ సాయం తీసుకుని అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి లేపుకు రావాలి సార్. ఓకే, చేసేద్దాం. అమ్మ ఫ్రెండ్ కట్ట రామ్మా. మీ ఇద్దరు లేపుకొచ్చి తను మీకు సాయం చేస్తారు సార్. యాక్షన్. అరే మామ, నువ్వు బాధపడకు. చెల్లెమ్మ, నువ్వు నీకు అన్ని లాంటి వాడిని. నేను ఏం చేసావు? మామ అంటావు, చెల్లెమ్మంటావు, ఎవడానికి ఆటిస్తుంది? మనం చేస్తుంది ఎవరి దగ్గర? పాన్ ఇండియా స్టార్. షవరింగ్ వస్తుంది సార్. ప్లీజ్ సార్, ఒక్కొక్కసారి. మీకు బ్లాక్ బాస్టర్ ఇచ్చిస్తానని చెప్పాను సార్. ఇప్పుడు ఏం చేద్దాం రా? వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు సార్. ఇంకొకటి పెడదామా సార్? మీరు ఏమనుకోండి, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది సార్. పాన్ ఇండియా స్టార్ అన్నావు, ఇప్పుడు వరకు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలా? నేను చేయను. సినిమా మొత్తం ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. ఇదేముంది సార్, హీరో ఏముంది సార్? ఏముంది హీరో? 6 పాటలు 6 ఫైట్లు, దాంట్లో ఏం లేదు సార్. కానీ హీరో క్యారెక్టర్ ఎవరు చేస్తాడు? ఇది చేస్తారు సార్. ఆడికి ఇప్పుడే యాక్టింగ్ రాదన్నావు కదరా? హీరో ఏముంది సార్, డమ్మీ క్యారెక్టర్ సార్. హీరోగా ఈ డమ్మీ దానికి డమ్మీ ఒక సరిపోతారు కదా సార్. సరే. A few moments later. కెమెరా రోలింగ్, యాక్షన్. మనం ఇప్పుడు ఊరు దాటొచ్చేసాం. మీ ఇద్దరు చల్లగా ఉండండి, మంచిగా ఉండండి. మీ ప్రేమను ఎవరు పెడతీయలేరు. థ్యాంక్ యూ రా. డబ్బులు తీసుకో. థ్యాంక్ యూ. జాగ్రత్త. అన్నయ్య, నువ్వే లేకపోతే నా లైఫ్ ఏమైపోయేది అన్నయ్య? నీ రుణం ఎలా తీర్చుకోను అన్నయ్య? నాకు పుట్టిన పిల్లలు కూడా నీ పేరే పెట్టుకుంటాను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్ని సార్లు ఆడు అన్నయ్య అని రాయలేదే, ఎందుకు చెప్తున్నావు? సార్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే మీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది సార్. వాళ్ళ నాన్న వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు సార్. వాళ్ళ నాన్న మీ ముగ్గురు దొరికిపోయారు సార్. వాళ్ళ నాన్న వార్నింగ్ ఇస్తాడు. ఈ సార్ సీన్ ఓకేనా? అమ్మ ఫాదర్ కట్ రమ్మా. రోలింగ్, యాక్షన్. ఏం రాబోయ్, నా కూతురునే లేపుకోపోతావరా? రే, నువ్వు లేపుకోపోయినా నిన్ను, నీకు సాయం చేసిన నీ ఫ్రెండ్ ఇద్దరిని నరికేస్తారా? కట్ ఇట్. ఏమైందిరా? ఎమోషన్ లేదు సార్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం రా? మీరు ఏమనుకునంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటది. ఇందాకలే హీరోని తీసుకొచ్చి దీనికి ఏమో అన్నం చేసావు, అడిగే ఫ్రెండ్ చేసావు, ఇప్పుడు నాన్న చేద్దాం అనుకుంటావా? నేను చేయను. అసలు సినిమా మొత్తం ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. ఆ ఫాదర్ ఎమోషన్ ఉంటుంది సార్. ఆ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది సార్. రే, అందులో ఎమోషన్ సార్. ఎవరు చేయలేరు. మీకు బ్లాక్ వచ్చేవాళ్ళని ఇంకేది సార్ ఈ బతుకు. చచ్చిపోతాను లేదు సార్, చచ్చిపోతాను. రే వద్దులేరా, చేస్తారా? చేస్తాను కదా. మరి నా క్యారెక్టర్ ఎవరు చేస్తాడా? వీడు చేస్తాడు సార్. యాక్టింగ్ రాదన్నావు కదరా? సార్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏముంది సార్? అదో బొకడ క్యారెక్టర్ సార్. అది అదో క్యారెక్టర్. అది సినిమా మొత్తం ఈ ఫాదర్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. కెమెరా రోలింగ్, యాక్షన్. రే, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురుని లేపుకెళ్ళిపోతావరా? రే, లేపుకెళ్ళిన నిన్ను నీ ఫ్రెండ్ ని అడ్డంగా నరికేస్తాను రా. నాన్న ప్లీజ్ నాన్న, నా భర్త నేను చేయకుండా, నా ఫ్రెండ్ నేను చేయకుండా, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న నాన్న. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే హీరోయిన్ తాతగారు
గుండెకి చచ్చిపోతారు. ఆ శవం దగ్గర మీరందరూ కూర్చుని ఏడవాలి సార్. ఇది సార్ ఫైనల్ సీన్. అమ్మ తాతగారు రామ్మా. కెమెరా రోలింగ్ యాక్షన్. ఏమైందిరా ఇప్పుడు ఎవరు బాగా చేయలేదురా? ఫాదర్ క్యారెక్టర్ బాగా చేయలేదా? హీరోయిన్ బాగా చేయలేదా? ఎవరు చేయలేదా? ఎవరు బాగా చేయలేదు? ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా చేయలేదా? చెప్పరా, చెప్పు చెప్పు. సార్ అందరూ బాగా చేశారు సార్. ఈ శవం సరిగ్గా చేయలేదు సార్. శవం యాక్టింగ్ ఎలా చేస్తారా రే? సార్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు సార్. శవం ఎక్స్ప్రెషన్ అవ్వకపోతే శవం అంటారు కదరా. అలాగంటే మిమ్మల్ని శవం అన్నారు కదా సార్. ఏమనుకోకపోతే నేను ఆ క్యారెక్టర్ చేయాలి, అంతే కదా, అంతే కదా. రే లేరా, జాగ్రత్త సార్. మీరు ఫీల్ అవుతూ చేయాలి సార్. అమ్మ నువ్వు తాత అని చెప్పేసి గుండెలు పగిలి ఆడాలమ్మా. కెమెరా రోలింగ్ యాక్షన్. తాత లే తాత, రెండు వదిలి పెట్టిపోయావా తాత? తాత ఎక్కడున్నా తాత? అన్ని సార్లు అలా నిజంగా సావాలనిపిస్తుంది సార్. సూపర్ సార్. నేను ఎప్పుడు ఏ సినిమా కూడా ఎంత కష్టపడి యాక్టింగ్ చేయలేదురా సార్. ఒక్కసారి ఆ సీన్ అలాగే వచ్చి చూపించరా. కెమెరామెన్ ఒకసారి అమ్మా అది సీన్ సార్ చూపించు. వీళ్ళు చేసే ప్రాక్టీస్ అని రికార్డ్ చేయలేదు సార్. ప్రాక్టీస్ చేయడం ఏంట్రా? ఇంత కష్టపడి చేస్తే ప్రాక్టీస్ అంటావేంట్రా? మీరు నిజంగా స్కిట్ చేసిన ప్రాక్టీస్ లాగా ఉందని రికార్డ్ చేయలేదు సార్. సార్ వాడు ఉద్దేశం ఏమంటున్నాడంటే మీరు నిజంగా పర్ఫార్మెన్స్ చేసిన ప్రాక్టీస్ లానే ఉంటది కదా, అది ప్రాక్టీస్ చేయకుండా నేను తీలేదన్నాడు సార్ వాడు. ఇంత కష్టపడి యాక్టింగ్ చేస్తే సూపర్ సార్. మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడరీ పర్ఫార్మెన్స్ సార్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పాన్ ఇండియా స్టార్ స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. గుడ్ లక్. థాంక్యూ సో మచ్. కృష్ణ భగవాన్ గారు మొత్తానికి మీ టీమ్ లీడర్ కి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలో అర్థమైంది మీకు. అభిరామ్ బాగా చేశారు. మిమ్మల్ని అలా ఇన్స్పైర్ చేసినందుకు టీమ్ లీడర్ గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.